శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ విలంబనామ సంవత్సరం ఫాల్గుణ మాసం 29/3/2019 తేదీ శుక్రవారం. ఈరోజు బహుళ నవమి రాత్రి 12:50 వరకు ఉంది. పూర్వాషాఢ మధ్యాహ్నం 12:42 వరకు ఉంది. పరిగ సాయంత్రం 5:19 వరకు, తైతుల ఉదయం 11:38 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 9:40 లాగాయిదు 11:28 వరకు, అమృతకాలం ఉదయం 7:24 లాగాయిదు 9:10 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:31 లాగాయిదు 9:19 వరకు ఉంది. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 12:33 లాగాయిదు 1:20 వరకు ఉంది. ఈరోజు రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఇక నేటి గ్రహస్థితి పరిశీలించినట్టయితే రవి ఉత్తరాభాద్ర 4వ పాదంలోను, చంద్రుడు మకర రాశిలోకి రాత్రి 7:25 ప్రవేశిస్తాడు. కుజుడు కృత్తిక 3వ పాదంలోను, బుధుడు పూర్వభాద్ర 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు శతభిషం 1వ పాదంలోను, శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 3వ పాదంలోను, కేతు ఉత్తరాషాఢ 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి శుభముహూర్తాలని చూసినట్టయితే ఈరోజు శుక్రవారం నవమి ఉత్తరాషాఢ వివాహ నిశ్చయానికి సింహలగ్నంలో మధ్యాహ్నం 4:34 సుముహూర్తం ఇవ్వబడింది. దశమి గృహప్రవేశానికి దశమి తిథిలో మకర లగ్నంలో రాత్రి 2:39 ఒక సుముహూర్తం ఇవ్వబడింది. ఇక నేటి రాశి ఫలితాలని మనం పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజంతా కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా పూర్తి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇంటా బయట కూడా వీరికి పూర్తి సహకారం లభించడం వల్ల అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం, భార్యాపుత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ లేకపోవడం చేత అన్ని కార్యక్రమాలను కూడా విజయం సాధించే దిశగా ప్రయాణం చేస్తారు. వీరికి రావాల్సినటువంటి పాత బాకీలన్నీ కూడా వసూలవుతాయి. నూతన వ్యక్తులతోటి స్నేహం లభిస్తుంది. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. నూతన ప్రయాణాలకు సంబంధించి కానీ, దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించి కానీ కొన్ని కార్యక్రమాలను రూపుదిద్దుకోవడానికి, రూపకల్పన చేసుకోవడానికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అన్నింటా కూడా వీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయం సిద్ధించే దిశగా కార్యక్రమాలు ఉండేటువంటి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార, విద్య, ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి అన్ని రకాల వ్యక్తులకి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజు ఏమాత్రం అనుకూలత లేదు. ప్రతి విషయంలోనూ కూడా వ్యతిరేకత, ప్రతి పని కూడా వాయిదా పట్టడం, అన్నింటా కూడా మరి కార్యక్రమాలు రూపకల్పనలో ప్రతిదీ కూడా అపజయం, అపకీర్తి లభిస్తుంది. ఇక ప్రయాణాలకు సంబంధించి ప్రయాణ విఘ్నాలు కలగడం, ప్రయాణ వాహనాలు మొరాయించడం, దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా పట్టడం, హఠాత్తుగా సమస్యలు ఉత్పన్నం కావడం, సరైన సమయానికి నిధుల లభ్యత లేకపోవడం వల్ల అనుకున్న పనులను పూర్తి చేయలేకపోవటం, వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి రావటం, కొన్ని హఠాత్ సంఘటనల మధ్య మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బంది కలగడం లాంటి విషయాలతోటి ఈరోజంతా కూడా చికాగ్గా, మానసిక ప్రశాంతత లేకుండా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా మరి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారు పూర్తిగా తమ కార్యకలాపాలని వాయిదా వేసుకోవటం మంచిది. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు నేటి పరిస్థితి, గ్రహస్థితి అంతా కూడా మరి అనుకూలత, శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అన్నింటా కూడా
మరి మంచి ఫలితాలతోటి ముందుకు సాగే ప్రయత్నంలో ఉండగా మరి ఆరోగ్య పరిస్థితి మందగమనంలో కొనసాగుతుంది. ముఖ్యంగా ఎడమ చేతి వైపు అవయవాలకి కాస్త ఏదైనా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసేటువంటి విద్యుత్తు, రసాయనిక, ఎలక్ట్రానిక్ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనబడుతోంది. భాగస్వామ్య పక్షాలతోటి మరి ఈరోజు చర్చలు చేయటం, వ్యాపారాత్మక ధోరణితో కలిగి ఉండడం, ఇంట్లో కూడా భార్యాభర్తలతో మరి వారి సమస్యల పట్ల సానుకూల ధోరణి కొనసాగించడం జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వ్యక్తులకి, ఇతర రంగాల వ్యక్తులకి కూడా మరి అనుకూలమైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు మాత్రమే కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. మంచి చేసిన చెడు ఎదురవుతుందనేటువంటి భావన కలిగి ఉంటారు. మరి దగ్గర వాళ్ళకి, స్నేహితులకి, బంధువుల్ని మనం ఎంతగా ఇష్టపడి ప్రేమించి వాళ్ళకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా వాళ్ళ చేత విమర్శలకి లోనవ్వాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఏంటని బాధపడాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. మిత్రులు, బంధువులు కూడా శత్రువుల్లా మెలిగేటువంటి అవకాశం ఉంది. శత్రుపీడ ఎక్కువగా కలుగుతుంది. శత్రు విజయం కలిగేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజు చేసేటువంటి అన్ని కార్యకలాపాలు కూడా వాయిదా పడటం, మరి ఇతర వ్యక్తులు ముఖ్యంగా మీ యొక్క వ్యతిరేకులు చేసేటువంటి పనులకి మీరు ఇబ్బందులు పడటం, మానసికంగా సమస్యలను కొని తెచ్చుకోవడం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. చేసేటువంటి కొన్ని పనులకి, చిన్న చిన్న పనులకు కూడా సరైన సమయానికి ధనం లభ్యత లేకపోవడం, కావాల్సిన ధనం లేకపోవడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి రావటం, చేసే అప్పులు కూడా సరైన సమయానికి ఇవ్వాల్సిన వ్యక్తులు కూడా మనకు ఇవ్వకపోవడం లాంటి సమస్యలతోటి మరి కాస్త మానసిక అశాంతి, చికాకు, మానసిక ప్రశాంతత లోపించడం వంటివి జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఆరోగ్యం కూడా మందగించడం, ఆరోగ్యపరమైన సమస్యలు, తరచూ ఆసుపత్రికి వెళ్ళి రావటం, మందులు వేసుకోవడం, ఇంట్లో పిల్లలు లేదా పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టడం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగంలో ఉన్న వారికి పూర్తిగా తమ కార్యకలాపాలని వాయిదా వేసుకోవటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చేసిన ప్రతి పని కూడా పురోగతి లభిస్తుంది, అన్నింటి విజయం లభిస్తుంది. అనూహ్యమైనటువంటి పరిణామాల మధ్య అనూహ్యమైనటువంటి అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం జరుగుతుంది. నూతన వ్యక్తుల సహకారం లభిస్తుంది. విదేశీ వస్తువులు బహుమతిగా లభిస్తాయి. విదేశీ వస్తువులను కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. అనుకోకుండా ఈరోజు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా హఠాత్తుగా పూర్తయిపోయేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి పూర్తి ఆధిపత్యంగా ఉండడం వల్ల, ఆధీనంలో ఉండడం వల్ల, పూర్తిగా అన్ని విషయాలు కూడా కేంద్రీకృతం చేయటం వల్ల అన్ని పనులు కూడా చాలా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. అన్నింటా కూడా శుభయోగం కలిగేటువంటి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలం, అన్నింటా కూడా మంచి శుభం జరుగుతుంది. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల్లో వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు అంతా కూడా మరి అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు అంతా కూడా దాన ధర్మాలకి ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. వివిధ ట్రస్టులకి, అనాథ శరణాలయాలకి మీకు తగిన మొత్తంలో మరి పారితోషికం, దాన ధర్మాలు ట్రస్టులకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దల పట్ల ఎక్కువ గౌరవాన్ని చూపిస్తారు, తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని చూపిస్తారు. గృహ వాతావరణం చాలా చక్కగా ఆనందమయంగా ఉండేటువంటి అవకాశం ఉంది. గృహంలో శుభ కళ్యాణ మహోత్సవం జరగడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు, వాహనం మార్పులు, చేర్పులు చేసుకోవడం,
వాహనానికి సంబంధించి ఈరోజు కొంత చర్చలు చేసుకోవడం లాంటివి పనులు జరిగేటువంటి అవకాశం ఉంది. వృత్తి, విద్యా, వ్యాపార రంగాల్లో వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజంతా కూడా మరి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి. అన్నింటా కూడా విజయం లభిస్తుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. శత్రువులు మీ మీద ప్రయోగాలు చేయడానికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ కూడా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు ముడచాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. శత్రు విజయాన్ని సాధిస్తారు. శత్రువులు కూడా మిత్రుల్లాగా మీకు తల వంచి మీకు సహకారం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. అన్నింటో కూడా విజయం సాధిస్తారు. సోదరిమణులకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ధైర్యంతో, సాహసంతో మెలుగుతారు. అన్నింటా కూడా మీ పై చేయి కొనసాగుతుంది. రాజకీయ వైభవం లభిస్తుంది. ధనయోగం సిద్ధిస్తుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి విద్యా రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులకు కానీ, రియల్ ఎస్టేట్, ఆక్వా రంగాల వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరి ఈ రోజంతా కూడా వారు చేసేటువంటి ప్రతి పనులను కూడా ధనకాంక్ష ఎక్కువగా వ్యక్తమవుతుంది. ఎక్కువగా సంపాదించాలనేటువంటి పరిస్థితి, మానసిక పరిస్థితి కనబడుతోంది. తక్కువకు పెట్టుబడి పెట్టినా ఎక్కువ సంపాదించాలి, తక్కువ శ్రమ పడినా ఎక్కువ సంపాదించాలనేటువంటి మానసిక పరిస్థితి ఈరోజు కలిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా పుణ్యక్షేత్ర సందర్శనం చేసేటువంటి అవకాశం ఉంది. మహాత్ముల సందర్శనం, పెద్దల మాట వినడం, గురువులు, పెద్దలు వారు చెప్పిన మాట వినాలనేటువంటి కాంక్ష, అన్నింటా కూడా అనుకూలత, చేసేటువంటి ప్రతి పనులను కూడా నిబద్ధత, ఖచ్చితత్వం ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ లాంటి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి మరి నేడు అంతా కూడా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. విభిన్నమైనటువంటి మానసిక పరిస్థితి వ్యక్తమైనటువంటి అవకాశం ఉంది. డోలాయమాన పరిస్థితుల్లో కొట్టుముట్టాడతారు. ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. మంచి చెడులకి మరి నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి కనబడుతోంది. మధ్య ఆరోగ్య పరిస్థితి కాస్త మందగమనంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎంతో కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలని ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా శుభయోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం మందగమనంలో ఉన్నా కూడా ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి మాత్రం సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజంతా కూడా మరి పూర్తిగా వ్యతిరేక ఫలితాలతో ధన వ్యయానికి గురవుతారు. రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఎంత ఖర్చు పెట్టినా సరైన పరికరాలను కానీ సమకూర్చుకోలేరు. వృధాగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. వృధా ప్రయాస ఎక్కువ అవుతుంది. ధనం తస్కరించబడటం, తక్కువ రేటు వస్తువుల్ని తెలియకుండా ఎక్కువ రేటు కొనడం అనేటువంటి మోసాలకు గురవడం, ఈ విధమైనటువంటి సమస్యలతోటి కొట్టుమిట్టాడుతారు. విలువైనటువంటి వాహన ఆభరణాలని మరి పోగొట్టుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వాటి పట్ల తగిన జాగ్రత్త వహించాల్సి ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసిన వ్యక్తులందరికీ కూడా మరి ఇటువంటి వ్యతిరేక భావన ఉండడం చేత సరైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారు మరి నేటి కార్యక్రమాలను వాయిదా వేసుకుంటే మంచిది. ఇక తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి ఈ రోజంతా కూడా మరి చాలా చక్కటి మంచి రోజు. చేసేటువంటి ప్రతి పనుల్లోనూ కూడా లాభార్జన కలిగి ఉంటారు. అన్ని విషయాలను కూడా మరి అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం, భార్యాభర్తల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. చేసేటువంటి ప్రతి పనులను నిబద్ధత కలిగి ఉంటారు. అన్నింటా కూడా నిజాయితీగా వ్యవహరించేటువంటి అవకాశం కనబడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల ఉన్నటువంటి అన్ని రకాల వ్యక్తులకి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజంతా కూడా పూర్తిగా ధనయోగం, అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం జరిగేటువంటి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వ్యక్తులకి మరి రెండింతల ప్రయోజనం కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా మరి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అన్నింటా కూడా శుభఫలితాలతోటి మరి అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకోగలుగుతారు. మనోధైర్యాన్ని పొందుతారు. బంధుమిత్రుల సహకారం, భార్యాభర్తల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఈరోజు ప్రభుత్వపరమైనటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగుతాయి. చేయాల్సిన పనులన్నీ కూడా చాలా నిబద్ధతగా, చాలా చక్కగా చేసుకోగలుగుతారు. అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వ్యక్తులందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, బలమైనటువంటి శుభముహూర్తాల కోసం మరి భీమవరం పెదగాడి వారి భవిష్య పంచాంగం 2019-2020 శ్రీ వికారనామ సంవత్సరం మార్కెట్లో సిద్ధంగా ఉంది. మరి సేకరించండి. శుభం.